గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న, చూసారండి, ఒక మనిషి కొరకు దేవుడే బాప్తిసం పొందడానికి వస్తున్నాడు. ఆ బాప్తిసం పొందడానికి వస్తున్నటువంటి యేసు ప్రభును చూసినటువంటి యోహాను అంటున్నాడు, ప్రభువా, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నువ్వు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపనంటే తీయడానికి ఇష్టపడలేదు. ఈయన సర్వలోక దేవుడు, ఈయనకు నేను బాప్తిసం ఇవ్వడం ఏంటి? నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడను కదా ప్రభువా అని విధేయుడైపోయాడు. దేవుని సంబంధులలో కనబడే 4వ లక్షణం, వారు విధేయులై ఉంటారు. ఆమేన్. ఎంతగా విధేయుడైపోయాడు. ప్రభు అంటున్నాడు, ఏమన్నాడండి? యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగున నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి చెప్పాను. అప్పుడు అతడు యేసు ప్రభుకు బాప్తిసం ఇచ్చాడు. అంటే దేవుని మాట సెలవు లేనిది అతడు బాప్తిసం తొందరపడి ఇవ్వలేదా? యేసు ఆజ్ఞ ఇచ్చిన తర్వాతనే యేసు ప్రభుకు బాప్తిసం ఇచ్చాడు. అంటే ఎంత విధేయత కలిగిన వాడు. ఈ రోజున నువ్వు దేవుని సంబంధిగా బ్రతుకుతున్నావు, కానీ నీలో విధేయత కనబడుతుందా? పెద్దవారు ఎవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు, సంఘంలో ఎవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు ఆ విధేయత నీలో కనబడుతుందా? సెల్ ఫోన్ మోగొద్దంటే సెల్ ఫోనే మోగుతుంది. పిల్లలు అల్లరి చేయొద్దంటే పిల్లలు అల్లరి చేస్తున్నారు. ఏమండి, బయటికి వెళ్ళొద్దు, అటు ఇటు తిరగొద్దు, ఒక దగ్గర గమ్మున కూర్చుంటే అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. చెప్పండి, విధేయత కలిగిన పిల్లలేనా? దేవుని సంబంధులైతే దేవుని మాటను బట్టి లోబడి అప్పగించుకుంటారు. నాలుగోదిగా, అధికారంతో కూడిన బోధ కలిగిన వాడు. అధికారంతో కూడిన బోధ కలిగిన వాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదివితే, హేరోదు తన సహోదరుడగు